వినండి. మేము కూట ప్రభుత్వంతో మేమందరం ఓట్లేసి గెలిపించుకున్నాము కూటమి ప్రభుత్వంని. కూటమి ప్రభుత్వం బీజేపీ పార్టీతో టైఅప్ అయి ఉన్నా కానీ మేము ఓట్లేసామంటున్నారు. ఎంత అర్థం ఉంది సార్ మీ మాటల్లో. అయినా పర్లేదు సర్లే, పెద్దవాళ్ళు మిమ్మల్ని ఏమనకూడదు. ఇంకోటి ఏంటంటే, మీకు చాలా ఆశలు ఉన్నాయి, కాదనలేదు. ఈ దేశంలో పుట్టి పెరిగినందుకు మీరు ఈ దేశంలో పుట్టి పెరిగారు, నీళ్లు తాగారు, ఈ గడ్డ మీద పుట్టి పెరిగి మీ లైఫ్ని కూడా క్లోజ్ చేసుకునే వయసుకు వచ్చారు. అయినా మీలో మార్పు అనేది రాలేదు. ఎందుకు రాదంటున్నానంటే, మీ మాటలోనే మేము అందరం విన్నారు, సమాజం మొత్తం వింటున్నారు, మీ మాటలో వింటున్నారు కాబట్టి నేను అంటున్నాను. మీకు రాజకీయాల్లో మేము నా భారతదేశంలో ఇప్పుడంటున్నా, మా భారతదేశంలో మీకు రాజకీయాల్లో అవకాశం ఎందుకు ఇవ్వాలి చెప్పండి సార్. అసలు మా భారతదేశం మీ పెద్దలు ఏంటి, ఎందుకు ఇవ్వాలి మీకు చెప్పండి. ఎన్ని తరాలైనా సరే, ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా సరే, భారతదేశంలో వేరే దేశస్తులు రాజకీయాలు చేయాల్సిన అవసరమే లేదు, చేయకూడదు కూడా అసలు. ఎందుకంటే మీరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నాను సార్. ఎందుకు ఇవ్వాలి మీకు? ఎన్ని అడుగుతున్నాయా? చూశారు కదా, ఈమె మహిళనా ట్రాన్స్జెండర్ అనేది ముందు ఒక డౌట్ క్లియర్ అవ్వాలా. తర్వాత వీళ్ళ నాయంది, వీళ్ళ అమ్మది, వీళ్ళ చిన్నయింది కాదు భారతదేశము. ఈమెకు పిచ్చి ముదరలేదు. ఈమెకు ఏంటంటే ఈ పిచ్చి వచ్చేస్తుంది అనమాట. ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ వీడియోలు పెట్టుకొని ఆమె ఏదో రాత్రికి రాత్రి హీరోయినో లేకపోతే ట్రాన్స్జెండర్ హీరోయిన్ అయిపోవాలని చెప్పి, అమ్మ నువ్వు మహిళనా ట్రాన్స్జెండరా, నువ్వు ఏ కోవకి చెందిన దానివైనా కానీ మాకు ఇబ్బంది లేదు, కానీ ఒక హద్దు దాటి నువ్వు ఆ దర్గా మిట్టాకి దుర్గా మిట్టా అని ఎందుకు పేరు పెట్టారని నా పేరు తీసుకొని నన్ను అడుగుతుంది ఆమె. దాదాపు 450 సంవత్సరాల ముందు నుంచి దాన్ని దర్గా మిట్టా అంటారు. అప్పుడు ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఏం లేవు. ఆ కాలం నుంచి దాన్ని దర్గా మిట్టా అని పిలుస్తారు. ఆ దర్గా మిట్టా అనేది ప్రభుత్వం కేటాయించింది. నీకు సత్తా కానీ ఉంటే నువ్వు పోయి ప్రభుత్వాన్ని అడుగు. ఇంకపోతే ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డామాట. మీ అమ్మ జాగీర్ కాదు, మీ అబ్బా జాగీర్ కాదు, తొండమొహం దానా. తిక్క తిక్క చేష్టాలు చేసామంటే తోకకు దారం కట్టి పోలీస్ స్టేషన్ లోపల వేయిస్తా. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? బేహూఫ్ ఎదవా? నువ్వు ఆడదా లేకపోతే హొజ్జా అనేది కూడా అర్థం కావటం లేదు జనాలకి. తిక్క తిక్క మాటలు కానీ మాట్లాడితే జుట్టు పట్టుకొని మహిళా పోలీసుల చేత లోపల వేయిస్తాము. ఏంది, మేము ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డామా? నీ అబ్బద భారతదేశం. నీకు కానీ అంత జిలా కానీ ఉంటే నేరుగా నేపాల్కి వెళ్ళు. అక్కడ నీకు అందరూ దొరుకుతారు, మంచి మొగుళ్ళు కూడా దొరుకుతారు, ఏ రకమైన పని చేయడానికైనా. కానీ ఇంకొకసారి కానీ నువ్వు తిక్క తిక్క కామెంట్లు చేసావనుకో, అందరూ వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బొక్కలతో ఇస్తాం నీకు. అథవా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇతర దేశాల నుంచి వచ్చి ఎవరు స్థిరపడింది? నీ అబ్బద భారతదేశమా? భారతదేశం ప్రతి ఒక్క భారతీయుడిదే. ఖబర్దార్, కంట్రోల్లో ఉండు. పిచ్చి ముదిరిపోయిందనుకో నీకు, పిచ్చి